సార్ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. పిఠాపురం, నెల్లూరు, రీసెంట్గా అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథం దగ్ధం. ఈ సంఘటనల మీద మీ స్పందన ఎలా ఉంది తెలుసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి, మత విశ్వాసాలకు సంబంధించి ఇవి చాలా సున్నితమైన అంశాలు. అందుకని నేను ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడతాను. గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ పీఠాల్లోని ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి విగ్రహాలను కానీ, లేదంటే గణపతి విగ్రహాలను కానీ, సాయిబాబా విగ్రహాలను కానీ ధ్వంసం చేసిన విధానం, అలాగే విజయవాడలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో భూములకు సంబంధించి, సింహాచలం మానస ట్రస్ట్కి సంబంధించిన వివాదం కానీ, అలాగే నెల్లూరు జిల్లాలోని కొండబెట్టుగుంటలో స్వామివారిని తీసుకెళ్లే రథాన్ని తగలబెట్టడం కానీ, ఇవన్నీ చూస్తే అంటే నాకు చాలాసార్లు మాట్లాడాలనుకుంటాను, చెప్పాలనుకుంటాను, కానీ ఇవి సున్నితమైన అంశాలు కదా, దీన్ని కొంచెం ఎలాంటి ఇబ్బందులకి గురి చేస్తున్నది ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు. అంటే నేను మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వబోయే ముందు నేను ఒకటి, అంటే దీన్ని మనం ఎందుకు ఇబ్బంది పడతాం మాట్లాడటానికి నాకే అనిపించింది. నేను ఎందుకు అన్ని సమస్యలకు దీన్ని ఎందుకు మాట్లాడను అనేది నేను తర్కించుకుంటా ఉన్నాను. అంటే ఇదే ఒక మనకి ఇలాంటి పద్ధతి, అంటే ఉదాహరణకి ఇలాంటి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ కానీ, డెసిక్రేషన్ ఆఫ్ ఐడియల్స్, ఏ మత ప్రార్థనా మందిరాలనైనా సరే ఇలాంటి అపవిత్రం చేసే పరిస్థితులు కానీ ఉండుంటే అందరూ చాలా ఇబ్బంది లేకుండా మాట్లాడతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ, హిందూ మతానికి సంబంధించి కానీ మాట్లాడాలంటే మతవాదులు అనేస్తారా అన్న ఒక ఇలాంటి భావజాలాన్ని ప్రవేశపెట్టారు. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేనేమనుకుంటానంటే రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి సమానత, వాళ్ళు ఏ మతానికి కానీ, ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇవ్వబడ్డాయి. సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడమని, కానీ కొంతమందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. ఇది నాకేమనిపించిందంటే ఈ ప్రాసెస్లో ఈ మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇంగ్లీష్లో మన అపీస్మెంట్ పాలిటిక్స్ అంటాం. ఇది బాగా విసుగొచ్చే క్రమం ఇది నాకు. అంటే ఏదైనా మాట్లాడితే మనం తప్పు అనుకుంటారేమో. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దీని గురించి స్పందించడానికి సెక్యులరిజం అనే దానికి కొంతమంది డెఫినేషన్లు ఇచ్చేశారు. అంటే నువ్వు హిందూ ధర్మాన్ని వెనకేసుకొస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు, హిందూ ధర్మం మీద దాడి జరిగితే నువ్వు సెక్యులర్ వాదివి కాదు, ఇంకా ఏ మతం మీద దాడి జరిగినా కానీ విగ్రహాలని నువ్వు పాడు చేయి, ప్రార్థనా మందిరాలు చేయి, నువ్వు నిలబడితేనే నువ్వు సెక్యులర్ వాదివి. ఇలాంటి ఈ మౌఢ్యంతో కూడిన కొన్ని ఏమంటుంది పడికట్టు భావజాలాలు ఉన్నాయి వీటితోటి. అందుకే నాకు కూడా ఎంత కాదనుకున్నా కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అందరిలాగా ఆలోచించేవాడిని, కానీ నేను ప్రత్యేకంగా కాకపోతే ఎక్కడో నేను ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి కొన్ని ఇబ్బంది లేకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలని ఉంటుంది. కానీ అంటే ఇది కూడా నేను వెంటనే గత ఒక సంఘటన 2 సంఘటనలు అయితే నేను కూడా చిన్న స్థాయిలో స్పందించి వదిలేసామండి. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే ముఖ్యంగా పిఠాపురంలో స్టార్ట్ అయింది. అక్కడ సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు అది. అలాగే అష్టాదశ పీఠాలను ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలని, గణపతి విగ్రహాలని, సాయిబాబా విగ్రహాలని విధ్వంసం చేసేస్తే దాని మీద ఎవరు చేశారు అనుకుంటే ఒక పిచ్చి అతను చేశాడు, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు. అనుకున్నాం. అలాగే మన నెల్లూరు జిల్లాలోని కొండబెట్టుగుంటలో స్వామివారి రథాన్ని తగలబెట్టేస్తే దాన్ని కూడా ఒక పిచ్చివాడు తగలబెట్టేశాడు, మతిస్థిమితం లేని తగలబెట్టేశాడు. ఇప్పుడు నిన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గత 60 సంవత్సరాలుగా ఇంకొక నెల రోజుల్లో ఆ ఉత్సవానికి తీసుకెళ్ళబోయే రథం ఉండగా ఒక 50 అడుగులు ఉన్న రథం పైన ఏదో తేనెపట్టు ఉందంట. ఆ తేనెపట్టు తీయడం కోసం వీళ్ళు తగలబెట్టేశారంట. దాన్ని కూడా ఇప్పుడు అదే గతంలో జరిగిన సంఘటనలు కోవలాగానే ఎవరో పిచ్చోళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తారు తప్ప దీన్ని ఇది యాదృచ్ఛికంగా జరిగిందని. ఇన్ని జరుగుతాయి యాదృచ్ఛికంగా.
హిందువుల విశ్వాసాన్ని, హిందువుల సాంప్రదాయాన్ని ఎవరు తిట్టినా ఎవరు మాట్లాడరు. మిగతా సాంప్రదాయాన్ని, మిగతా గౌరవాలని, మత విశ్వాసాలని కించిత్ ఏదన్నా ఎవరో ఎక్కడో అమెరికాలో చేసినా, మన యూరోప్లో చేసినా మనకి నిరసనలు చాలా ఉవ్వెత్తులు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ పిఠాపురంలో జరిగిన, ఇక్కడ మనకి ఈ కొండబెట్టగుంటలో జరిగిన, లేదంటే మొన్న అంతర్వేది ఈ రథదగ్ధం సంఘటన జరిగినా కానీ మనం స్పందించడానికి ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనల్ని అందరినీ ఈ మతవాదులు అనేసుకుంటారని. కానీ నేను దాని నుంచి నేను బద్దలు కొట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీంట్లో అయ్యప్ప స్వామి గుడికి ఒక సాంప్రదాయం ఉంది. ఈ పరిస్థితులు వెళ్ళాలి, ఈ పరిస్థితుల్లో భక్తులు మగవాళ్ళు అయితే ఈ 40 రోజులు మడి కట్టుకొని ఉండాలి, ఇలా చేయాలి, మీకు నల్లబట్టలు వేసుకోవాలి, ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతి మతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. సాంప్రదాయం దాటి వెళ్ళం మనం. అది ఏ మత విశ్వాసం అయినా కానీ, ఏ మతం అయినా కానీ. కానీ దీన్ని ఛాలెంజ్ చేస్తారు. అది వేరే మతం ఏదైనా సరే 10 మంది బాధపడితే గగ్గోలెత్తేసేవాళ్ళు ఇన్ని కోట్ల మంది ప్రజలు విశ్వాసాలని దెబ్బతీసేలాగా సంఘటనలు జరుగుతుంటే ఎవరు నోరు మీద పరు, భయపడతారు, ఇబ్బంది పడతారు. భక్తులు కూడా ఇబ్బంది పడతారు. ఏంటో ఇదే వేరే ఏ మతం అయినా కానీ, ఇంక ఏ మతం అయినా కానీ ఏ స్థాయిలో గొడవలు ఉండే మనం ఊహించుకోగలం. కానీ మనకి ఇన్ని వరుస సంఘటనలు జరిగినా మనం చెప్పడానికి, నోరు మెదపడానికి భయం మనకి. ఎందుకంటే మనం లౌకికవాదులను అనుకోరేమని. అలా కాకుండా నేను కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి. అంటే ఎలా ఉంటుందంటే, నాకు నాణ్యాలు విసిరేస్తే ఏడుకొండల వారి పింక్ డైమండ్ పగిలిపోయింది, ముక్కలు చెల్లా చెదురైపోయింది. అలాగే ఈ స్వామివారి రథాలు కాలిపోతున్నా, లేదా విగ్రహ ధ్వంసాలు జరుగుతున్నాయి, ఎవరు పిచ్చి వాళ్ళు చేసేస్తున్నారంటే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లడు కూడా నవ్వేలా ఉన్నాయి ఇవన్నీ. అసలు ఇవి నమ్మశక్యంగా ఉన్నాయా అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు దీని మీద నేనేం కోరుకుంటున్నానంటే, దీని మీద సమగ్ర విచారణ జరపాలి. అది ఎలాంటి విచారణ? ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు కూర్చోబెట్టేవారు మతి స్థిమితం లేని నీళ్ళు కాకుండా ఇది ఒక పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా లేదా. అంటే మానవ నైజాన్ని ఆవిష్కరింపజేసే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు దాంట్లో ఒక సంఘటన ఏముంటుందంటే, ఏన్షియంట్ గ్రీస్లో అక్కడ నుండి వాళ్ళు ఆరాధించే జ్యూస్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఎవరు ధ్వంసం చేస్తాను పట్టుకుంటే అదేమంటాడంటే, నన్ను అందరూ గుర్తించాలని చెప్పి నేను ధ్వంసం చేస్తున్నాను అంటాడు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఒకవేళ ఈ విధ్వంసాన్ని చేస్తున్న వాళ్ళు ఉనికి కోసం చేస్తున్నారా? వాళ్ళు ఏ మతస్థులు, దేనికి సంబంధించి చేస్తున్నారు? ఎవరన్నా వెనకాల ఉన్నారా, లేదంటే ఆకతాయితనంగా చేస్తున్నారా? ఇక్కడ గొడవలు రేపేసి ఇలాంటి మత కలహాలు రేపితే తద్వారా మనకి దేశంలో అస్థిరత్వం మనకి సృష్టించడానికి ఇలాంటి పన్నాగాలను పన్నుతున్నారా? దీని వెనక ఒక ఉగ్రవాదుల చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణం నుంచి కూడా చూడాలి. అందుకని వైసీపీ ప్రభుత్వానికి నేను విజ్ఞాపన ఏంటంటే, ఇది జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. అంటే మీ అందరూ ఏమనుకుంటారంటే, హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఎవరు పట్టించుకోరు. మిగతా మతాల మనోభావాలు దెబ్బతినగానే అందరికీ కోపాలు వచ్చేస్తాయి, తాపాలు వచ్చేసి సెక్యులర్ వాదులు అనిపించుకోవడానికి అందరూ తహతాలు ఆడిపోతున్నారు. కానీ ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, గణపతి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, ఈ స్వామివారిని ఊరేగించే రథాలని దగ్ధం చేస్తున్నా, దీనికి ఏమనుకోవాలి? అందుకని ఖచ్చితంగా దీని వెనక ఉగ్రవాద కోణం ఉందా, లేదంటే కొంతమంది సరదాగా చేసే ఒక ఆకతాయిలు గొడవ, లేదంటే సంఘ విద్రోహాలు ఎవరైనా ఉన్నారా, లేదంటే రాజకీయ లబ్ధి పొందడానికి ఎవరైనా చేస్తున్నారో, వీటన్నిటిని అన్ని కోణాల్లో చూసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది ఇదివరకులాగా మేము మొహమాట పట్టడానికో, ఈ మాట అంటే మమ్మల్ని సెక్యులరిస్టులు కాదంటారు, ఆ భయాలన్నీ నాకు లేవైతే. ఎందుకంటే నేను సంపూర్ణంగా ఈ రాజ్యాంగానికి సంపూర్ణంగా గౌరవించేది అది సంపూర్ణంగా సెక్యులరిజం అనడానికి ప్యూరెస్ట్ డెఫినేషన్ ఇవ్వాలి. అంతేగాని కూర్చోబెట్టి కొద్దిమందిని వెనకేసుకొచ్చి ఎక్కువ మంది మనోభావాలు ఉన్న వాళ్ళని కించపరిచేసి వాళ్ళని పట్టించుకోకుండా పోవడం ఇది సెక్యులరిజం అనిపించుకోదు. అందుకని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి నేను ఏం తెలియజేసుకుంటున్నానంటే, మీరు కనుక దీని మీద ఒక మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించింది. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం లేదు ప్రజలకి ఎవరికి.
ఎందుకంటే వాళ్ళు ముందే చెప్తున్నారు, ఇంక రేపు పొద్దున ఫ్యూచర్ భవిష్యత్తులో ఏం జరిగినా కానీ అది ఎవరు పాప మత్స్యమితం లేని వ్యక్తి మీద పెడతారు. అతను మాట్లాడలేడు, అతను ఉనికి అతనికి తెలియదు కాబట్టి అతను ఎవడో మాట్లాడలేడు. దీనిని కనుక మీరు కొద్ది రోజుల్లో వీళ్ళు కనుక చేయకపోతే ఖచ్చితంగా దీనిని సిబిఐ దర్యాప్తు కానీ ఉగ్రవాద కోణం అనేది కానీ ఎక్కువగా అనిపిస్తే మటుకు కేంద్ర పరిధిలో ఉన్న ఎన్ఐఏ కూడా దీన్ని దృష్టి సారించమని వాళ్ళు కూడా దర్యాప్తు చేయాలని మేము ఖచ్చితంగా దీన్ని అప్పీల్ చేస్తాం మేము కేంద్ర ప్రభుత్వానికి. దీనిని మటుకు ఈ విగ్రహాల విధ్వంసం కానీ అలాగే ఆలయాల పరిరక్షణ విషయంలో కనుక మాత్రం నిర్లక్ష్యంగా ఇప్పుడు నేను ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పట్లేదు, గత ప్రభుత్వాలు కూడా చాలా తప్పులు చేసినాయి. ఎప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాలని మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది స్టాండర్డ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాబట్టి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ మనోభావాలు వీళ్ళకి అవసరం లేదు. కానీ మేము చెప్తున్నాం ఈ రోజున మేము మటుకు మనకి ఇస్లాంకి మేము ఎంత గౌరవం ఇస్తామో, క్రిస్టియానిటీకి ఎంత గౌరవం ఇస్తామో, హిందూ సమాజానికి కూడా మేము అంతే గౌరవం ఇస్తాం. ఆ విశ్వాసాలను దెబ్బతీసే ప్రక్రియ ఏది ఉన్నా కానీ మేము చాలా బలంగా జనసేన తీసుకుంటుంది. ఇక్కడతో ఈ దుండగుల చర్యలు ఆపకపోతే మటుకు దీన్ని చాలా పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరిపించడానికి మేము ఖచ్చితంగా బలంగా డిమాండ్ చేస్తాం. అలాగే అంతర్వేదికి సంబంధించి ముఖ్యంగా చాలా దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అసలు ఎంత ఆదాయం వస్తుంది అంతర్వేది లక్ష్మీనరసింహ ఆలయానికి? అలాగే పూజలు అందుకోకుండా అంత ఆదాయం వస్తున్నా కానీ పూజలు అందుకోకుండా అక్కడ ఉండిపోయిన ఒక శివాలయం ఉండిపోయింది. దాని పరిస్థితి ఏం చేశారు, అసలు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇలాంటి చాలా ఉన్నాయి కోణాలు. ఈ విశ్వాసాలు వెనకేసుకొస్తే మాకు మతం అంటగడతారు, ఆ భయాలు నాకు లేవు. ఎందుకంటే మేము అందరికీ, అన్ని మతాలకి, భారతీయ దేశంలో ఉన్న అన్ని మతాలకి, ప్రజలందరికీ, ప్రాంతాలకి సమానంగా గౌరవం ఇవ్వాలి. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల భాగంలోనే మేము మాట్లాడుతున్నాం. అందుకని దీనిని వైసీపీ ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. లేని పక్షంలో మేము దీనిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకెళ్తాం. ఎందుకంటే 151 సభ్యులున్న మీకు సంపూర్ణమైన అధికారం ఉంది. మీరు న్యాయం చేయలేని పక్షంలో, ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉంటే వాటికి న్యాయం చేయలేని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన తీసుకెళ్తుంది. అలాగే హిందూ ఆలయాలు, ట్రస్టులు విషయంలో ఈ మధ్యకాలంలో సాంప్రదాయాల్ని అతిక్రమిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సింహాచల దేవాలయ భూములు పరిరక్షించే మానస ట్రస్ట్కి సంబంధించి దీని మీద జనసేన వ్యూ ఎలా ఉంది? పోరాట యాత్రలు వెళ్తున్నప్పుడు అవి మానస ట్రస్ట్ భూములు అని చెప్తూ ఉండేవాళ్ళు. చాలా అన్యాయకాంతం అవుతున్నాయి, కొంత పట్టించుకోవట్లేదు అంటే ఎప్పటి నుంచో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అంటే అప్పటి తరం పెద్దలు వీళ్ళందరూ కూర్చోబెట్టి దేవాలయానికి రాసిచ్చిన భూముల్ని, అవి ఏంటంటే చాలామంది ప్రజలకి అన్నదానం చేయడానికి, వాళ్ళకి అనేక రకాల ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చేసిన భూములు చాలా అన్యాక్రాంతం అయిపోయినాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంత తేలిగ్గా తీసుకున్నారు, ఇంత బలంగా తీసుకున్నారు కదా మనకి ఈ మానస ట్రస్ట్ భూములకి, ఇంత వ్యతిరేకమైన చర్యలు తీసుకొని ట్రస్టుల్ని మార్చేసి ఇవి ఇదే వేరే మతానికి సంబంధించి చేయగలరా వీళ్ళు? ఇంక ఏ మతమైనా సరే, హిందూ మతం కాకుండా ఇంక ఏ మతానికైనా సరే దీన్ని చేసే ధైర్యం ఉంటుందా? ఒకవేళ చేస్తే అది ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది? మరి ఎందుకో ఇక్కడ దీనికి సంబంధించినప్పటికీ ఈ హిందూ సాంప్రదాయం మీద దాడి జరపడం అంటే అది ఎవరు మాట్లాడరులే అనుకునే ఒక కోణం ఉంది. పోనీ వచ్చారు, కొత్త ట్రస్ట్ వచ్చింది అనుకుందాం, పోనీ వాళ్ళు ఏదైనా కనీసం గోమాతలకి కడుపు మార్చకుండా ఉంచగలిగారా? సింహాచలంలో గోశాలలో స్వామివారికి దాని నుంచి నైవేద్యం అంది, వాటి వచ్చే క్షీరం నుంచి తీసే పదార్థాలు ఇటన్నిటికి ఉన్న గోశాల నుంచి అవి ఆకలితో మలమలాడిపోతుంటే జన సైనికులు కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ వెళ్తే కానీ అది బయటికి రాలేదు. అసలు ముందు హిందూ ఆలయాలకి సంబంధించింది కానీ, హిందూ మనకి ఆలయ భూములకి సంబంధించింది కానీ వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరపాలి. దీని గురించి ఏంటంటే ముందు మేము స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమడుగుతున్నాం అంటే అసలు అన్ని ఆలయ భూములకి సంబంధించి ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి. ఎంత భూమి ఉంది, ఎంత అన్యాక్రాంతమైన, దానికి అన్యాక్రాంతమైన భూములకి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఎంతంత ఆదాయాలు వస్తున్నాయి, అలాగే భవిష్యత్తులో హిందూ టెంపుల్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి,
అలాగే పరమత ప్రచారం జరగకుండా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు అన్యమత ప్రచారం ఉండకూడదంటే వెంటనే ఆయన కొద్ది రోజులను బదిలీ చేశారు. ఇవన్నీ కాకతాళీయంగా జరిగినాయా లేదంటే ఆయన ఆ మాట ఎందుకు జరిగినాయా కూడా చాలా వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనిని మేమేం చేస్తామంటే సెక్యులర్ అంటే మీకు లౌకికవాదాన్ని నిజంగా నిలబెట్టాలంటే ఏ మతానికి జరిగినా, అత్యధిక మతానికి జరిగినా లేదంటే మైనారిటీ మతానికి జరిగినా అందరినీ సమానంగా చూడకపోతే మటుకు ఇది చాలా దుష్ఫలితాలు ఇస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి దీని మీద సమగ్రంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పవిత్ర స్థలాల మీద దాడులు జరిగినప్పుడు రాజకీయ పక్షాలు, ప్రజల స్పందన నామమాత్రంగా లేదంటే కొంచెం తగ్గించే విధంగా ఉంటుందన్న వ్యాఖ్యానాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇది ముఖ్యంగా రాజోల్లో ఇంక ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మేము జనసేన గెలిచిన స్థానం అది. సో నాకు అది ప్రత్యేకించి మా పార్టీకి దానిపైన ఒక ఎక్కువ స్పందించాల్సిన బాధ్యత ఉంది, అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. నేను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళాను. అది ఎందుకంటే అది మీరు ఆ స్వామివారు జనసేనకు మొదటి గెలుపునిచ్చిన స్థానం అది. దాన్ని నాకు అప్పుడు వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు దాని గుడి గురించి కనుక్కున్న వాళ్ళు చెప్పింది దాదాపు 200 సంవత్సరాల క్రితం కట్టిన వెలిసిన గుడి ఇది. అన్ని క్షేత్రాలు, అన్ని నరసింహ క్షేత్రాలు కొండల పైన ఉంటాయి. ఇది ఒక్కటి మటుకు మనకి నదీ తీరంలో ఉంటుంది. పైగా గోదావరి నది సముద్రంలోకి సంగమం అయ్యే ప్రాంతం అది. అలాంటి చోట వచ్చింది. సో ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దానికి, చాలా విశిష్టమైన దానికి ఇది ఉంది దానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి గురించి కనుక్కుంటా ఉంటే నాకు తెలియజేస్తుంది ఏంటంటే అక్కడ ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు అంటే మత్స్యకారులు అత్యధికంగా ఉండే ప్రాంతం అది. అక్కడ కొప్పనాతి కృష్ణమ్మ గారని ఒక అగ్నికుల క్షత్రియులు ఆయన కట్టిన గుడి అది. అసలు అక్కడ ఉన్న ఈ సాంప్రదాయం ఏంటంటే అగ్నికుల క్షత్రియులందరూ రథాన్ని వచ్చి దాని ముందు స్వామివారిని ఊరేగిస్తారు. అది ఇంకో నెల రోజుల్లో జరగబోతున్న అలాంటి ఉత్సవం జరగబోతున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. ముందుగా దత్తాత్రేయుడు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన పిఠాపురంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ దుర్గాదేవి విగ్రహాలని, గణపతి స్వామి విగ్రహాలని, సాయిబాబా విగ్రహాలను విధ్వంసం చేసి ఆ రోజే కనుక సరైన నిందితులను పట్టుకొని ఉండుంటే అసలు ఈరోజు ఈ దుస్థితి వచ్చిండదు కాదు. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ మాట్లాడతారు అందరూ. ఉదాహరణకి స్వామివారి టీటీడీ ఆలయానికి సంబంధించి పింక్ డైమండ్ కనిపించట్లేదు అనేది నేను పోరాట యాత్రలో ఉన్నప్పుడు నాకు మెసేజ్లు పెట్టి మరీ చెప్పారు, మీరు కూడా మాట్లాడాలి దీని మీద అంటే. సరే నేను అన్నీ కనుక్కొని మాట్లాడాను. మళ్ళీ ప్రభుత్వాలు మారినా మళ్ళీ వాటి మీద ఎవరు ఊసేస్తారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, నేను కోరుకునేది కూడా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అని అన్నీ మీరు రివర్స్ టెండరింగ్లో పెట్టారు కదా మీరు అన్నీ. అంటే గత ప్రభుత్వం ఏమేమి తప్పులు చేసిందో వాటి రివర్స్ టెండరింగ్లో పెట్టారు కదా. అలాగే టీటీడీలో ఏమేమి జరిగినాయి, ఆ పింక్ వజ్రం ఎలా పోయింది. నాకు అనిపిస్తుంది ప్రజాప్రతినిధులను కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా, ఒక నాణ్యం విసిరేస్తే అంటే వజ్రం చాలా కఠినమైంది అంటారు, అలాంటి పింక్ వజ్రం చాలా అత్యంత విలువైన వజ్రం, చాలా గట్టిదని చెప్తారు. అలాంటి వజ్రం మీద కాయిన్లు విసిరేస్తే చల్లా చెదురైపోయింది అనేది ఒక హాస్యాస్పదమైన, అలాంటి ఒక వివరణ ఇచ్చి తప్పించేసుకున్న దాని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మళ్ళీ ఆ రోజున అందరూ మీడియాలో మాట్లాడేసారు, వెళ్ళిపోయారు. కానీ ఈ రోజుకి దాని మీద విచారణ ఉండదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఖచ్చితంగా జనసేన రేపొద్దున భవిష్యత్తులో ప్రజలు ఎన్నుకొని తీసుకొస్తే మటుకు ఇలాంటి అన్నిటి మీద మేము చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఎందుకంటే మీరు ప్రజల మనోభావాలకు కానీ మత విశ్వాసాలకు అది ఏ మతమైనా కానీ, హిందూ మతం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, క్రిస్టియన్ మతం కానివ్వండి, ఏ మతం అయినా కానీ మత విశ్వాసాలను ఎవరైనా సరే
తప్పుదోవ పట్టించి కించపరిచే చర్యలు ఏమి చేసినా చాలా బలమైన చర్యలు ఉండాలి. ఈ రోజున ఇప్పుడు బలమైన అవకాశం వైసీపీకి ఉంది, దీన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. సరిదిద్ది ప్రజల మనోభావాలను మీరు కాపాడండి. దెబ్బతినున్నారు ప్రజల మనోభావాలు, ఖచ్చితంగా వాళ్ళని మనోభావాలు దెబ్బతిన్నాయి. తగిన నిందితులకు తగిన శిక్ష విధించి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు మీరు గౌరవించాలి. భారతదేశం లౌకికవాద దేశం అని మనం చెప్పుకుంటాం, రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. ఈ లౌకికవాదాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే మన దేశంలో ఈ సహనం అనేది చాలా ఉవ్వెత్తున ఉంటుంది. ఆ సహనం అనేది ఎందుకు వచ్చిందంటే మనకి ధర్మం అనే పదం ఒకటి ఉంది. ఈ ధర్మం అనే పదం ప్రపంచంలో ఎక్కడ ఈ మాటకి సమకాలీనమైన సమానమైన పదం లేదు. అంటే తన మన అని భేదం లేకుండా అందరికీ సమానమైన న్యాయం జరగటం, అది అన్ని రకాలుగాను. అది నేను చెప్పడానికి కూడా తెలివిగా ఉంది, కానీ దాని లోతుకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క వాక్యం అనంతమైన గ్రంథం అయిపోతుంది ధర్మం అనే ఇది తీసుకుంటే. అంటే మనం ఏంటంటే ప్రకృతిని పూజించే సంస్కృతి ఉన్న దేశం ఇది. హిందూ అనేది ఏదో కూర్చోబెట్టి ఒక దేవుడు ఒక దేవతని కాదు, అంటే ఎవరికి ఎలా తోస్తాయి. నువ్వు దేంట్లో దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు, దీంట్లో దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు, వేప చెట్లు దేవుణ్ణి చూడాలనుకున్నావు, వేప చెట్టుని ప్రార్థించాలి, అమ్మవారు అయిపోతుంది. అలా ప్రతిదీ కూడా ఒక ఒక క్రమ పద్ధతిలో చేసింది ఇదంతా. అలాగే ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం మన భజన తీసుకుంటే, అంటే రాముల వారిని కీర్తించే భజన తీసుకుంటే, యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్నది ఏంటంటే రఘుపతి రాఘవ రాజారాం సుందర విగ్రహం మేఘశ్యామన్. ఆ రెండో లైన్ తీసి ఈశ్వర్ అల్లా తేరే నామని పెట్టారు. అంటే అదేంటంటే అది అసలు వేరే ఏ సంస్కృతి అయినా ఒప్పుకుంటుందా? భారతదేశ సంస్కృతి ఎందుకు ఒప్పుకుంటుందంటే కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా మీరు ఎవరినైనా నువ్వు ఏ రూపంలో నువ్వు నన్ను ప్రార్థించినా నేను నీకు చేరువవుతాను ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఇది అనుకుంటున్నారు. అది గాంధీజీ గారు కూడా, లేదంటే అప్పుడుకున్న స్వాతంత్రోద్యమ పెద్దలు, ముందుకు నడిపిన పెద్దలు కూడా ఈశ్వరుల్లా తేరేనాం అనే ఎందుకు పెట్టారంటే, ఒరిజినల్లో ఎందుకు మార్చారంటే ఆ ఉదారత్వం చూపించడం, ఆ సహనం ఉంది, సహనశక్తి ఉంది. సహనశక్తి ఎవరికి ఉంటుంది? బలవంతుడికి సహనశక్తి ఉంటుంది, కానీ బలహీనుడికి సహనశక్తి ఉండదు. అంటే ముక్కోటి దేవతలు అంటే చెట్టు పుట్ట అన్నిటినీ గౌరవించి కొలిచే సాంప్రదాయం ఉన్న నేల ఇది. ఇలాంటి నేలకి ఇంకొక 10 మంది భిన్నమైన దేవతలు వస్తే అది లోపలికి తీసుకునే, దాన్ని గుండెలో తీసుకునే జీవన విధానం ఉంది, కానీ వాళ్ళు పక్కన పెట్టే జీవన విధానం లేదు ఎక్కడ. అదే మిగతా దేశాలకు వెళ్తే వారి విశ్వాసానికి ప్రథమ స్థానం ఇచ్చి మిగతా విశ్వాసాలకి వాళ్ళు ద్వితీయ స్థానం ఇస్తారు. కానీ భారతదేశంలో మీరు ఎవరి సంస్కృతిని మీరు గౌరవించుకోండి, ఎవరి మత విశ్వాసాలను వారు గౌరవించుకోండి. అంటే ధర్మం పట్ల ఉన్న గౌరవం అది. అంటే మిగతా మత విశ్వాసాలకు మనం గౌరవం ఇవ్వాలి, మిగతా ధర్మాలకి విలువ ఇవ్వాలి. ఒక్కోసారి అది ఏమనిపిస్తుంటే అది చేతకాంతానికి మనకెందుకులే అన్నట్టుగా ధోరణి అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఎవరు గాయపడకుండా ఉంటారో. మనం ఇప్పుడు దుర్గాదేవి, ఇప్పుడు ప్రతి శుక్రవారం మంగళవారం దుర్గాదేవి పూజలు చేసే ఆడపడుచులు ఉంటారు, తల్లులు ఉంటారు. వాళ్ళ మనోభావాలకు ఇబ్బంది కలగవా? దుర్గాదేవి ఇప్పుడు పిఠాపురంలో దుర్గాదేవి విగ్రహాన్ని ఛిద్రం చేసేసారు, విధ్వంసం చేశారు. మనోభావాలు దెబ్బతింటాయి, కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, బాధపడతారు సైలెంట్గా. అదే వేరే మతానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే అది మేబీ అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు, లేదంటే వాళ్ళని వెనకేసుకొచ్చే గ్రూప్స్ కావచ్చు, కానీ ఇది మేబీ చులకన భావం అనుకుంటా. ప్రజల్లో ఉన్న సమస్య కంటే కూడా దీనిని కుహానా లౌకికవాదం అంటాం నేను. అంటే ఒక ఫాల్స్ సెక్యులరిజంని నమ్మే వాళ్ళందరూ కూర్చోబెట్టి ఈ విశ్వాసాన్ని హిందూ మత విశ్వాసాన్ని తిట్టినా పర్లేదు, కానీ మిగతా విశ్వాసాలను వెనకేసుకురావాలి. అలా ఉంటుంది, మంచిదే. అన్ని మత విశ్వాసాలను వెనకేసుకుని దాంతోపాటు హిందూ మతాన్ని కూడా గౌరవం ఇవ్వమని కోరుకునే వ్యక్తిత్వం ఉన్న సమాజం ఇది. మరి ఇలాంటి సమయంలో మరి రాజకీయ నాయకులు అండగా రారు. ఏదో నాలాంటి ఎవడో మాట్లాడతాడు, మిగతా వాళ్ళు కొన్ని హిందూ ధర్మ సంస్థలు మాట్లాడతాయి, లేదా కొన్ని ప్రత్యేకమైన పార్టీలు మాట్లాడతాయి. మరి నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ మాట్లాడాలి కదా. మీరు ఇంకొక మతానికి ఒక ప్రార్థనా మందిరం మీద, లేదంటే వాటికి సంబంధించిన గ్రంథాల మీద ఏదన్నా సరే ఇలాంటి దోషపూరితమైన విషయాలు జరిగితే మీరు ఎంత బయటకు వస్తారు? అలాంటిది ఒక గుడి మీద కానీ, ఒక దుర్గాదేవి విగ్రహాన్ని విధ్వంసం చేసిన ఒక
స్వామివారి రథాన్ని దహనం చేసేసిన దానికి మీరు ఎవరు స్పందించరేంటి? వీళ్ళు భయపడతారు దేనికి? అంటే వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మనోభావాలు అంటే ప్రజలు మనకి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఆడపడుచులు అంటే గుళ్ళకెళ్ళి పూజలు చేసుకునే ఆడపడుచుల మనోభావాలు దెబ్బతినవా? సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినవా? వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినవా? అంటే మిగతా ఇంకెవరి మనోభావాలు అవసరం లేదు. మనకి ఎవరైతే ఓట్లు అనుకుంటారో వాళ్ళ మనోభావాలు అంటే మిగతా దేశ ప్రజలు కాదా? వాళ్ళు 2000 ఇచ్చి కొనేసుకోవచ్చా? ఇదే ఆలోచన విధానం. ఇప్పుడు దీనికి మారాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంట్లో దీపం వెలిగించే ప్రతి భక్తుడు కూడా ఇప్పుడు నేను అనేది ప్రతి మత విశ్వాసానికి విఘాతం కలిగించి, ఉదాహరణకి ఏ మతం తీసుకున్నా, హిందూ మతం కానిది ఎవరైనా, అన్య మతస్థులు ఎవరైనా సరే వారి మత విశ్వాసానికి చిన్నపాటి ఒక మాట ఇబ్బంది కలిగే మాటను అందరూ రోడ్ల మీదకి వస్తారు, లేదంటే విపరీతంగా చాలా విదేశాల నుంచి ఒత్తిళ్లు పెడతారు. కానీ ఈ దేశంలో దేవతల్ని విపరీతంగా ధ్వంసం చేస్తుంటే, రథాలు తగలబెట్టేస్తుంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఎస్కేపిస్టులుగా మాట్లాడతారు. అందరం చెప్పలేను, అట్లీస్ట్ కొద్దిమంది కొంచెం అంటే కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడతారు. లేదు మా మనోభావాలు దెబ్బతున్నాయి. ఇది ఎవరు చెప్పాలి? ప్రజలే చెప్పాలి. ఆడపడుచులు చెప్పాలి. మీరే ధైర్యంగా చెప్పగలరు. మీరు పూజలు చేస్తారు, విగ్రహాలు మీరు వ్రతాలు చేస్తారు, మీరే ధైర్యంగా మాట్లాడాలి. మీలో చైతన్యం రాకపోతే ఆడపడుచుల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు నిలబెట్టాలి దీన్ని. నేనేమనుకో ఈ రోజున అలాగే ప్రతి హిందూ ధార్మిక సంస్థలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా దీని గురించి మాట్లాడాలి. దీనిని ఈ చర్యని, ఈ దుశ్చర్యని ఖండించాలి, చాలా బలంగా ఖండించాలి. అలాగే మిగతా మత పెద్దలు ఉన్నారు, ఇస్లాం మత పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ మత పెద్దలు ఉన్నారు. మీరు కూడా దీన్ని ఖండించాలని కోరుకుంటాం. ఎందుకంటే రేపొద్దున మీ ప్రార్థనా మందిరాల మీద జరిగితే మళ్ళీ మాట్లాడరు. అందుకే అందరం కలిసి ఏ ప్రార్థనా మందిరం మీద జరిగినా కానీ, ఏ దేవతల విగ్రహాలను విధ్వంసం చేసినా కానీ అన్ని మతాల పెద్దలు దీనిని సమిష్టిగా ఖండించకపోతే మటుకు ఇది దుష్ఫలితాలను ఇస్తుంది. అది లౌకికవాదం అనిపించుకోదు. నిజమైన లౌకికవాదం ఏంటంటే, నేను హిందూ మతాన్ని పాటించేవాడిని, భారతీయతను సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని, గౌరవించేవాడిని. నేను హిందువుని, కానీ ఇస్లాంని గౌరవిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను. ప్రతి మతాన్ని, భారతదేశం ప్రతి మతాన్ని, ప్రపంచంలో ప్రతి మతాన్ని, ప్రతి కల్చర్ని గౌరవించే వ్యక్తిని నేను. ఉదాహరణకి నేనే సభలకు వెళ్ళినప్పుడు ఇస్లాం పాటించిన అభిమానులు కానీ, జన సైనికులు కానీ నాకు వాళ్ళు ఇస్లాం క్యాప్ ఇచ్చినప్పుడు నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటే, నేను హిందువుని అయినప్పటికీ నేను నీ విశ్వాసాన్ని, గౌరవాన్ని ప్రకటిస్తున్నాను. అది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే నేను బొట్టు పెడతానంటే కూడా వాళ్ళు పెట్టించుకోకపోవచ్చు. అదేంటంటే అది మీ విధానం. నేనేం కాదనలేను దానికి. అది రుద్దను. నేను నా మత విశ్వాసాన్ని ఇంకొకరి మీద రుద్దను. కాకపోతే నేను ఇంకొకరి మత విశ్వాసాన్ని నేను ఎందుకు తీసుకోగలనంటే, నేను పాటించిన భారతీయ ధర్మం అన్ని మతాలని సమానంగా తీసుకోగలను. అందుకని దీనిని ఖచ్చితంగా ప్రజలు ఏకకంఠంతో మాట్లాడాలి. ప్రజలు ఏకకంఠంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ప్రజలందరం రోడ్ల మీదకి వస్తాం, ఆడపడుచులు రోడ్ల మీదకి వస్తారు. దీని మీద ప్రత్యేకించి మంగళవారాల్లో, శుక్రవారాల్లో మొత్తం ఆడపడుచులందరూ దీని మీద నిరసన తెలపాలి. మీరు బయటికి రాకపోతే ఇలా జరుగుతూనే ఉంటాయి. మన ఇళ్లలో కూర్చొని, వంటగదుల్లో కూర్చొని బాధపడటం తప్ప. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మగవాళ్ళకి ఏమవుతుందో, బయట గొడవలు అవుతాయని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఇది దుర్గామాతని పూజించే నేల ఇది. అందువల్ల ఆడపడుచులే మీరే ధైర్యం ఇవ్వాలి దీనికి. అందుకే నేను ఆడపడుచుని సంపూర్ణంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మీరు వచ్చి మీ స్థాయిల్లో మీరు ఎంత కుదిరితే అంత మీరు మనస్ఫూర్తిగా దీన్ని బాహటంగా మీ నిరసనని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను దీనికి.